తాటిని తన్నేవాడు ఉంటే దాని తల తన్నేవాడు ఉన్నాడు అన్న సామెత మీరు వినే ఉంటారు. దానికి ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించబోతున్నాను. లష్కరే తోయిబా చీఫ్ అయిన ఈ ఈ హఫీజ్ సయ్యద్ అనే వ్యక్తి ఒక దుర్మార్గుడు, ఒక కర్కూటకమైన వ్యక్తి. దీని గురించి మనకు తెలిసిందే, ఎందుకంటే ముంబై మారణ హోమానికి ఇతడు మెయిన్ సూత్రధారిగా మనకు కనపడుతున్నాడు. అండ్ లేటెస్ట్గా జరిగిన మన జమ్మూ అండ్ కాశ్మీర్లో మన భారతీయులు 26 మంది చనిపోవడానికి కారకులైన వాళ్ళలో ఇతను కూడా ఒకడు ఉన్నట్టు ఎన్డీఏ అధికారులు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. ఇతడు ఇప్పుడు ఏమైంది, ఎందుకు నేను ఈ పదం వాడాల్సి వచ్చింది, ఎందుకు ఈ పదం నేను వాడాల్సి వచ్చిందంటే, లేటెస్ట్గా ఈ పిక్చర్లోకి ఎవరు ఎంటర్ అయ్యారంటే బిష్నాయ్ మీకు తెలుసు. లారెన్స్ బిష్నాయ్ ఎలాంటి కర్కూటకమైన వ్యక్తో, కానీ ఇతడు ఎటువైపు ఉంటాడంటే మారల్స్ అండ్ ఎథిక్స్ వైపు ఉంటాడు. ఎక్కడైనా ఎవరైనా తప్పు చేశారనిపించినా వీళ్ళు ఏ సెట్ ఆఫ్ మారల్స్ మీద అయితే బతుకుతారో ఆ మారల్స్కి ఎవరైనా అగేనిస్ట్గా వెళ్తే వాళ్ళు మాత్రం వదిలే ప్రసక్తే ఉండదు. ఈయన నెట్వర్క్ గురించి మీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్సే ఈయనకు భయపడతారంటే ఇంక మీరు అర్థం చేసుకోండి ఈయన నెట్వర్క్ ఎలాంటిదో. ఈయన తలుచుకుంటే ఎంతటి వాడైనా భస్మం అవ్వాల్సిందే. అసలు ఏం జరిగిందంటే లారెన్స్ బిష్నాయ్ ఆల్రెడీ జైల్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ అతను అనుచరుడు ఎవరైతే ఉన్నాడో అతను ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏంటనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. లారెన్స్ బిష్నాయ్ అనుచరుడు చేసిన ట్వీట్ ఇది హిందీలో ఉంది, నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. దీంట్లో అతడు ఏమంటున్నాడంటే, ఈ హఫీజ్ సయ్యద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతన్ని చంపమని మాకు చాలామంది చెప్పారు. ఇతన్ని చంపితే దాదాపు కొన్ని వేల కోట్ల రివార్డు కూడా మాకు వస్తుంది, కానీ మా లెక్కల ప్రకారం ఇతని తల జస్ట్ ₹1,00,000 మాత్రమే, 1,00,000 ఉంటే ఇన్ని చంపేస్తామని ఈ ట్వీట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ నువ్వే, నేను ఎలా అయినా చంపకుండా వదలో, నేను ఖచ్చితంగా చంపుతామని ఆ ట్వీట్లో ఉంది. దీనికి సంబంధించిన ఇక్కడ చూసినట్టయితే లారెన్స్ బిష్నాయ్ గ్రూపు, జితేంద్ర గోగి గ్రూప్, హాసిం బాబా, కాలా రాణా, గోల్దీర్ బార్, రోహిత్ గోడారా గ్రూప్స్, ఈ గ్రూప్ సంబంధించి ఈ ట్వీట్ రావడం జరిగింది. ఈ ట్వీట్ నిజంగానే లారెన్స్ బిష్నాయ్ నుండి వచ్చిందా రాలేదా అని చిన్న సందేహం ఉంది. నిజంగానే ఇది కనుక లారెన్స్ బిష్నాయ్ నుండి వచ్చిన ట్వీట్ అయితే, లారెన్స్ బిష్నాయ్ నిజంగానే ఫిక్స్ అయితే, ఇక ఇప్పటికే ఈ హఫీజ్ సయ్యద్ అనే వ్యక్తిని యుఎస్ నావీ వెతుకుతుంది, మన ఇండియన్ నావీ వెతుకుతుంది, ఇంకా రకరకాల వాళ్ళందరూ ఈయన కోసం వెతుకుతున్నారు. ఈయన ఎప్పుడు దొరుకుతాడో ఈయన చంపేద్దాం అని వెతుకుతున్నారు. ఎందుకంటే ఈ మనిషి అలాంటి కర్కూటకుడు, అలాంటి కర్కూటమైన మనిషి కాబట్టి ఈయన ఇంతమంది వెతుకుతున్నారు. ఒకవేళ ఈయన మనకు దొరకపోయినా, యుఎస్ దొరకపోయినా, ఇంకెవ్వరికి దొరకపోయినా లారెన్స్ బిష్నాయ్ చేతిలో నుంచి మాత్రం తప్పించుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే లారెన్స్ బిష్నాయ్ తలుచుకుంటే ఏదైనా చేయగలడని మనందరికీ తెలుసు. ఇంకా తెలియదు అనుకుంటా. ఇప్పటికే ఈ వార్త ఎప్పుడైతే ఈ ట్వీట్ చూసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళందరూ అలర్ట్ అయ్యారు. ఈయన ఇల్లు ఎక్కడైతే ఉందో ఆ ఇంటికి ఇదివరకు ఉన్న సెక్యూరిటీ కన్నా సెక్యూరిటీ డబల్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈయన ఇంటిపైన ఫ్లై డ్రోన్స్ కూడా, ఏదైతే సెక్యూరిటీకి సంబంధించిన డ్రోన్స్ ఉంటాయో వాటిని మాత్రమే ఎగరనిస్తున్నారు, మిగతా ఏ డ్రోన్స్ ఎగరడానికి అనుమతులు ఇవ్వట్లేదు. హై సెక్యూరిటీ అలర్ట్లో ఉన్నారు. పాకిస్తాన్ అంతా వణుకు పుట్టే ఒక్క ట్వీటే, లారెన్స్ బిష్నాయ్ అని పేరు ఉంది దానికి, ఆ ఒక్క ట్వీటే ఇంత వణికించిందంటే నిజంగా రంగంలో దిగితే ఈయన మాత్రం ఎవరి చేతిలోనే తప్పించుకోలేడు. ఈ ముసలాయనకి ఈయనకి దాదాపు 77 ఏళ్ళు ఉంటాయి. తాత ఈ వయసులో ఏంటి నీకు రిటైర్మెంట్ తీసుకోక ఈ వయసులో అసలు ఎందుకు ఈయనకి ఇవన్నీ, వాళ్ళని చంపడం, ఈ కుట్రలు కుతంత్రాలు, ప్రశాంతంగా పడుకుంటే సరిపోదు కదా, ఇంకేముందిలే వదిలే అంటే ఈయన అసలు వదలట్లేదు దేన్ని. ప్రతిదానికి కర్కోటకమైన బిహేవియర్. ఎంతోమంది అమాయకులు, ఇప్పుడు మన వాళ్ళు 26 మంది అమాయకుల్ని చంపడంలో ఈయన హస్తం ఉందంటే మరి చూడండి. ఇప్పటికే ఆ 26 మందిని చంపిన టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏ మూల ఉన్నా, ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా పట్టుకోమని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ మూల ఉన్నా మన ఆర్మీ వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసి వాళ్ళ గుండెల్లో తూటాలు దింపడానికి రెడీగా ఉన్నారు. దానికి కారకుడైన ఇతని హస్తం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎన్ఐఏ వాళ్ళు ఇతను కూడా తొందరలోనే మనకు దొరకపోయినా లారెన్స్ బిష్నాయ్ దొరికాడు కదా. ఇక్కడ టెర్రరిస్టులో ఏంటంటే మనకు ఒక సామెత ఉంది, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే చేస్తాడు, గన్ను పట్టుకున్నాడు అలాగే గన్నుతోనే చేస్తాడు. ఇతని చావు ఆఖరికి లారెన్స్ బిష్నాయ్ చేతిలో ఉందంటే మరి చూసుకోండి ఎంత కర్కూటంగా చావబోతున్నాడు ఇతను మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, సింధు జలాలు మీరు ఆపితే నేను మీ శ్వాస ఆపుతాను అన్నాడు.
మా శ్వాస ఆపేదాకా కాదండి, ముందు మీ శ్వాస ఆగకుండా చూసుకోండి. లారెన్స్ బిష్నాయ్ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు మిమ్మల్ని వేసేయడానికి. ఆ ట్వీట్ ఎంత భయానికి గురి చేసిందంటే పాకిస్తాన్ అంతా పాస్ పోసుకునే స్టేజ్కి వచ్చేసినట్టే. ఇంకా పాకిస్తాన్ అంతా వణికిపోయే స్టేజ్కి ఈ ఒక్క ట్వీట్ తీసుకొచ్చింది. ఒక్క ట్వీట్ చూడండి, ఈ ట్వీట్ పెట్టి ఈ ఫోటో పెట్టి ఇక్కడ ఎక్స్ మార్క్ వేయడం జరిగింది వెనక్కి. అంటే చూడండి, ఒక్క ట్వీట్తో భయపెట్టాడంటే అంటే లారెన్స్ బిష్నాయ్ గురించి మీకు ఇప్పటికీ అర్థమైపోవాలి. ఆయన ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆయన జైల్లో ఉండి కూడా జస్ట్ ఆయన ఒక మాట మాట్లాడలేదు. నేను ఇలా చంపుతున్నానని ఎవరికి క్లూలు ఇవ్వలేదు. జస్ట్ ఒక్క ట్వీట్తోనే పాకిస్తాన్నే వణికిచ్చాడంటే అతని పవర్, అతని నెట్వర్క్ గురించి మీరు ఒకసారి ఆలోచించాలి. ఎథిక్స్, మారల్స్ తెలిసిన వ్యక్తి. వాళ్ళు ఏదైతే సెట్ ఆఫ్ ఎథిక్స్ పెట్టుకున్నారో వాటిని దాటితే మాత్రం ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళని ఖచ్చితంగా కర్కటంగా శిక్షిస్తాడు అతను. ఇతన్ని చంపుతామని చెప్పాడు కాబట్టి నిజంగా ఈ ట్వీట్ కన్నా అతనిదే అయితే ఈ హఫీజ్ సయద్ అనే వ్యక్తి మాత్రం చావు మూడినట్టే అని చెప్పుకోవచ్చు. ఇదే ఇంటర్నెట్ అంతా ఇప్పుడు వైరల్ అవుతున్న విషయం. తాటిని తన్నేవాడు ఉంటే దాని తల తన్నేవాడు ఉన్నాడు అన్న సామెత మీరు వినే ఉంటారు. దానికి ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించబోతున్నాను. లష్కరే తోయిబా చీఫ్ అయిన ఈ హఫీజ్ సయద్ అనే వ్యక్తి ఒక దుర్మార్గుడు, ఒక కర్కూటకమైన వ్యక్తి. దీని గురించి మనకు తెలిసిందే. ఎందుకంటే ముంబై మారణ హోమానికి ఇతడు మెయిన్ సూత్రధారిగా మనకు కనపడుతున్నాడు. అండ్ లేటెస్ట్గా జరిగిన మన జమ్మూ అండ్ కాశ్మీర్లో మన భారతీయులు 26 మంది చనిపోవడానికి కారకులైన వాళ్ళలో ఇతను కూడా ఒకడు ఉన్నట్టు ఎన్డీఏ అధికారులు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. ఇతడు ఇప్పుడు ఏమైంది, ఎందుకు నేను ఈ పదం వాడాల్సి వచ్చింది, ఎందుకు ఈ పదం నేను వాడాల్సి వచ్చిందంటే లేటెస్ట్గా ఈ పిక్చర్లోకి ఎవరు ఎంటర్ అయ్యారంటే బిష్నాయ్ మీకు తెలుసు. లారెన్స్ బిష్నాయ్ ఎలాంటి కర్కూటకమైన వ్యక్తో, కానీ ఇతడు ఎటువైపు ఉంటాడంటే మారల్స్ అండ్ ఎథిక్స్ వైపు ఉంటాడు. ఎక్కడైనా ఎవరైనా తప్పు చేశారనిపించినా వీళ్ళు ఏ సెట్ ఆఫ్ మారల్స్ మీద అయితే బతుకుతారో ఆ మారల్స్కి ఎవరైనా అగేనిస్ట్గా వెళ్తే వాళ్ళు మాత్రం వదిలే ప్రసక్తే ఉండదు. ఈయన నెట్వర్క్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్సే ఈయనకు భయపడతారంటే ఇంక మీరు అర్థం చేసుకోండి ఈయన నెట్వర్క్ ఎలాంటిదో. ఈయన తలుచుకుంటే ఎంతటి వాడైనా భస్మం అవ్వాల్సిందే. అసలు ఏం జరిగిందంటే లారెన్స్ బిష్నాయ్ ఆల్రెడీ జైల్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ అతను అనుచరుడు ఎవరైతే ఉన్నాడో అతను ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏంటనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. లారెన్స్ బిష్నాయ్ అనుచరుడు చేసిన ట్వీట్ ఇది హిందీలో ఉంది, నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. దీంట్లో అతడు ఏమంటున్నాడంటే ఈ హఫీజ్ సయద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతన్ని చంపమని మాకు చాలామంది చెప్పారు. ఇతన్ని చంపితే దాదాపు కొన్ని వేల కోట్ల రివార్డు కూడా మాకు వస్తుంది. కానీ మా లెక్కల ప్రకారం ఇతని తల జస్ట్ ₹1,00,000 మాత్రమే. 1,00,000 ఉంటే ఈయన్ని చంపేస్తామని ఈ ట్వీట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ నువ్వే నేను ఎలా అయినా చంపకుండా వదలో, నేను ఖచ్చితంగా చంపుతామని ఆ ట్వీట్లో ఉంది. దీనికి సంబంధించిన ఇక్కడ చూసినట్టయితే లారెన్స్ బిష్నాయ్ గ్రూపు, జితేంద్ర గోగి గ్రూప్, హాసిం బాబా, కాలా రాణా, గోల్దీర్ బార్, రోహిత్ గోడారా గ్రూప్స్, ఈ గ్రూప్ సంబంధించి ఈ ట్వీట్ రావడం జరిగింది. ఈ ట్వీట్ నిజంగానే లారెన్స్ బిష్నాయ్ నుండి వచ్చిందా రాలేదా అని చిన్న సందేహం ఉంది. నిజంగానే ఇది కనుక లారెన్స్ బిష్నాయ్ నుండి వచ్చిన ట్వీట్ అయితే, లారెన్స్ బిష్నాయ్ నిజంగానే ఫిక్స్ అయితే ఇక ఇప్పటికే ఈ హఫీజ్ సయద్ అనే వ్యక్తిని యుఎస్ నావీ వెతుకుతుంది, మన ఇండియన్ నావీ వెతుకుతుంది, ఇంకా రకరకాల వాళ్ళందరూ ఈయన కోసం వెతుకుతున్నారు. ఈయన ఎప్పుడు దొరుకుతాడో ఈయన చంపేద్దాం అని వెతుకుతున్నారు. ఎందుకంటే ఈ మనిషి అలాంటి కర్కూటకుడు. ఈ మనిషి అలాంటి కర్కూటమైన మనిషి కాబట్టి ఈయన ఇంతమంది ఎతుకుతున్నారు. ఒకవేళ ఈయన మనకు దొరకపోయినా, యుఎస్ దొరకపోయినా, ఇంకెవ్వరికి దొరకపోయినా లారెన్స్ బిష్నాయ్ చేతిలో నుంచి మాత్రం తప్పించుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే లారెన్స్ బిష్నాయ్ తలుచుకుంటే ఏదైనా చేయగలడని మనందరికీ తెలుసు. ఇంకా తెలియదు అనుకుంటా. ఇప్పటికే ఈ వార్త ఎప్పుడైతే ఈ ట్వీట్ చూశారో, ఈ ట్వీట్ చూసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళందరూ అలర్ట్ అయ్యారు. ఈయన ఇల్లు ఎక్కడైతే ఉందో ఆ ఇంటికి ఇదివరకు ఉన్న సెక్యూరిటీ కన్నా సెక్యూరిటీ డబల్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈయన ఇంటిపైన ఫ్లై డ్రోన్స్ కూడా, ఏదైతే సెక్యూరిటీ సంబంధించిన డ్రోన్స్ ఉంటాయో వాటిని మాత్రం ఎగరనిస్తున్నారు. మిగతా ఏ డ్రోన్స్ ఎగరడానికి అనుమతులు ఇవ్వట్లేదు. హై సెక్యూరిటీ అలర్ట్లో ఉన్నారు. పాకిస్తాన్ అంతా వణుకు పుట్టే ఒక్క ట్వీటే, లారెన్స్ బిష్నాయ్ అని పేరు ఉంది దానికి, ఆ ఒక్క ట్వీటే ఇంత వణికించిందంటే నిజంగా రంగంలో దిగితే ఈయన మాత్రం ఎవరి చేతిలోనే తప్పించుకోలేడు. ఈ ముసలాయనకి ఈయనకి దాదాపు 77 ఏళ్ళు ఉంటాయి. తాత ఈ వయసులో ఏంటి నీకు రిటైర్మెంట్ తీసుకోక ఈ వయసులో అసలు ఎందుకు ఈయనకి ఇవన్నీ, వాళ్ళని చంపడం, ఈ కుట్రలు కుతంత్రాలు, ప్రశాంతంగా పడుకుంటే సరిపోదు కదా, ఇంకేముందిలే వదిలే అంటే ఈయన అసలు వదలట్లేదు దేన్ని.
ప్రతిదానికి ఈ కర్కోటకమైన బిహేవియర్. ఎంతోమంది అమాయకులు ఇప్పుడు మనోళ్ళు 26 మంది అమాయకుల్ని చంపడంలో ఈయన హస్తం ఉందంటే మరి చూడండి. ఇప్పటికే ఆ 26 మందిని చంపిన టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏ మూల ఉన్నా, ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా పట్టుకోమని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ మూల ఉన్నా మన ఆర్మీ వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసి వాళ్ళ గుండెల్లో తూటాలు దింపడానికి రెడీగా ఉన్నారు. దానికి కారకుడైన ఇతని హస్తం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఎన్ఐఏ వాళ్ళు ఇతని కూడా తొందరలోనే మనకు దొరకపోయినా లారెన్స్ బిష్నాయ్ దొరికాడు కదా. ఇక్కడ టెర్రరిస్టులో ఏంటంటే మనకు ఒక సామెత ఉంది, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే చేస్తాడు, గన్ను పట్టుకున్నాడు అలాగే గన్నుతోనే చేస్తాడు. ఇతని చావు ఆఖరికి లారెన్స్ బిష్నాయ్ చేతిలో ఉందంటే మరి చూసుకోండి ఎంత కర్కుటంగా చావబోతున్నాడు ఇతను. ఇతను మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సింధు జలాలు మీరు ఆపితే నేను మీ శ్వాస ఆపుతాను అన్నాడు. మా శ్వాస ఆపేదాకా కాదండి, ముందు మీ శ్వాస ఆపకుండా చూసుకోండి. లారెన్స్ బిష్నాయ్ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు మిమ్మల్ని వేసేయడానికి. ఆ ట్వీట్ ఎంత భయానికి గురి చేసిందంటే పాకిస్తాన్ అంతా పాస్ పోసుకునే స్టేజ్కి వచ్చేసినట్టే. ఇంకా పాకిస్తాన్ అంతా వణికిపోయే స్టేజ్కి ఈ ఒక్క ట్వీట్ తీసుకొచ్చింది. ఒక్క ట్వీట్ చూడండి, ఈ ట్వీట్ పెట్టి ఈ ఫోటో పెట్టి ఇక్కడ ఎక్స్ మార్క్ వేయడం జరిగింది ఈయనకి. అంటే చూడండి, ఒక్క ట్వీట్తో భయపెట్టాడంటే అంటే లారెన్స్ బిష్నాయ్ గురించి మీకు ఇప్పటికీ అర్థమైపోవాలి. ఆయన ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆయన జైల్లో ఉండి కూడా జస్ట్ ఆయన ఒక మాట మాట్లాడలేదు, నేను ఇలా చంపుతున్నానని ఎవరికి క్లూలు ఇవ్వలేదు. జస్ట్ ఒక్క ట్వీట్తోనే పాకిస్తాన్నే వణికిచ్చాడంటే అతని పవర్, అతని నెట్వర్క్ గురించి మీరు ఒకసారి ఆలోచించాలి. ఎథిక్స్, మారల్స్ తెలిసిన వ్యక్తి. వాళ్ళు ఏదైతే సెట్ ఆఫ్ ఎథిక్స్ పెట్టుకున్నారో వాటిని దాటితే మాత్రం ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళని ఖచ్చితంగా కర్కుటంగా శిక్షిస్తాడు అతను. ఇతన్ని చంపుతామని చెప్పాడు కాబట్టి నిజంగా ఈ ట్వీట్ కన్నా అతందే అయితే ఈ హఫీజ్ సయ్యద్ అనే వ్యక్తి మాత్రం చావు మూడినట్టే అని చెప్పుకోవచ్చు. ఇదే ఇంటర్నెట్ అంతా ఇప్పుడు వైరల్ అవుతున్న విషయం.